మరి అతిథులకు ఎవరు కానీ ఇంకెవరు మీద ఉన్నటువంటి దైవ జనులు, సభలో ఉన్నటువంటి సంఘ పెద్దలు, కాపరులు, రామాయపట్నానికి సంబంధించినటువంటి ప్రియులు, అంతేకాకుండా ప్రభుదాస్ గారి కుటుంబానికి, వారి కుమారులు, వారి కుటుంబాలకి సంబంధించినటువంటి బంధువులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా స్నేహితులు, వీరందరికీ చాలామంది స్నేహితులు ఉన్నారు. ఈ స్నేహితులందరూ కూడాను మరి కలిసి ఈ సభను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందుకొరకు ప్రత్యేకంగా నేను దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంకా ఇక్కడ కొంతమంది పెద్దలు ఉండవలసి ఉన్నది. వారందరిని బట్టి, చేరిన మీ అందరిని బట్టి, ఈ ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుదాస్ గారి కుమారులు, వారి కుటుంబాలను బట్టి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మాలలో పువ్వులారా, ఇది నేను మాలగా మార్చి చెబుతున్నాను. మాలలో పువ్వులారా, మా పథ సమీక్షకులారా, మాలలో మీరుండే తీరు మాకుంటే మాకెంతో పేరు. మనం హారాలు వచ్చినటువంటి వారందరూ కూడాను హారాలు వేస్తారు. దాన్ని పురస్కరించుకొని నేను ఒక కవిత రాశాను. ఈ పువ్వులు చూసిన తర్వాత నాకు అది జ్ఞాపకానికి వచ్చింది. మాలలో పువ్వులారా, మా పథ సమీక్షకులారా, మాలలో మీరుండే తీరు, మాలంటే ఆహారం, మాలలో మీరుండే తీరు మాకుంటే మాకెంతో పేరు. నలుముఖాల నుండి మీరు వచ్చారు, పలు స్థలాల నుండి మీరు వచ్చారు, ఒక మాలగా నుండా చేరేరు, ఒక తాటిపై నుండా కోరేరు. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ తాడు మీద మనందరం కూడాను ఒక శృంగారమైనటువంటి మాలగా, చూడటానికి సుందరంగా అగపడటానికి మీరందరూ ప్రభు అనేటువంటి ఆ తాటి మీద ఉన్నటువంటి పూలులాగా ఈ సందర్భంలో మీరందరూ చేరటం నాకు చాలా సంతోషంగా ఉండి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కొన్ని మాటలు నేను చెప్పిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఎందుకంటే నేను చెప్పవలసినటువంటి మాటలు ఉన్నాయి. ఈ కుటుంబానికి, రామాయపట్నం సెమినరీకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నాకు ఉన్నటువంటి సంబంధం బట్టి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన వివాహం చేశాడు. ఈరోజు బ్లాంచర్డ్ మెమోరియల్ ట్రస్ట్ అనేటువంటిది పెడతానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ హిస్ క్లోజ్ రిలేషన్స్ టు బ్లాంచర్డ్స్ ఫ్యామిలీ. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకవేళ ప్రభుదాస్ గారి కాంపౌండ్ సూపర్వైజర్గా ఉన్నా కూడాను ఆయన అన్నిటిలో ఆయన ఉండాలి. ఆయనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రతి ప్రెసిడెంట్, నేను కానీ నాకు ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ కానీ లేకపోతే మిషనరీస్ కానీ ప్రతి ఒక్కరు కూడాను ప్రభుదాస్ గారి సలహా తీసుకున్నటువంటి వాళ్ళు. ఆయన చాలా తెలియగలిగినటువంటి ఆయన, నిదానం, తొందరపాటు ఉండదు. అందువల్ల ఆయన ఆలోచనలు చాలా బాగా ఉండేవి. అందువల్ల ఆనాడు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ కానీ ఈవెన్ మిషనరీస్ కూడాను ఆయన సలహాలు తీసుకున్నటువంటి ఆయన. ఈనాడు మేమందరం కూడాను అభివృద్ధి చెందామంటే బ్లాంచర్డ్ గారి యొక్క త్యాగం ఎక్కువగా ఉంది.
వారి కుటుంబం, తర్వాత ఫ్యాకల్టీ వారు, ముఖ్యంగా ప్రభుదాస్ గారు, పద్మ వారిని జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట మనకు ఆశీర్వాదకరం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షక, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో, స్థలంలో, ప్రత్యేకమైన సందర్భంలో నీ సన్నిధానంలో చేరి నీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మా తండ్రి, ఈ సమయంలో డాక్టర్ బ్లాంచర్డ్ వారి కుటుంబాన్ని, ప్రభుదాస్ గారు వారి కుటుంబాన్ని, పద్మను వారికి అనుగ్రహించినటువంటి బిడ్డలను, మనవళ్ళని, మనవరాళ్ళని అందరినీ కూడాను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభా, నీ కృపలో ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఇంకనూ నీ సేవలో వాడుకొని నీవే మహిం పొందాలని, చేరిన మమ్మల్ని దీవించి ఆశ్రయించి నీవే మహిం పొందాలని ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చోండి. ఈ స్థలంలో మనకు దివ్యమైనటువంటి వర్ణింపగలరా వరదోతలైనానే అదోతలైనానెన్ వరదోతలైనానెన్ వర్ణింపగలరా పరిశుద్ధాత్మల కూడా నరోపధారోడ పరిశుద్ధాతనయోడ నరోపధారోడ నరోలను రక్షించు కరుణా సముద్ర నరోలను రక్షించు నరోలను రక్షించు నరోలను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధాత్మా వరమోలెడో నాత్మా పరిశుద్ధ మగోనాత్మ వరమోలెడో నాత్మ మరుమ దా ప్రేమ భక్తులకెడు మా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకెడు మా జనక కుమారాత్మ లనోనే మనం పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు తల్లి మందిరాన కురిసెనేడు ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవనిలోనంట వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు తల్లి మందిరాన కురిసెనేడు ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల దయచేసి అందరూ క్లాప్స్ కొడదాం. దయచేసి ప్రతి ఒక్కరు క్లాప్స్.
ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆ యూదా దేశమందు వెన్నెల బెత్లెహేముపురమునందు వెన్నెల యూదా దేశమందు వెన్నెల బెత్లెహేముపురమునందు వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు యేసంట వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు యేసంట వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు తల్లి మందిరాన కుసెనేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆహతార చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆర చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు తల్లి మందిరాన కుసేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆ అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవనిలోనంట 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 వెన్నెల నా యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును సూర్యచంద్రులు అక్కరలేని రాజ్యం ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం సూర్యచంద్రులు అక్కరలేని రాజ్యం ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం నా యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును నా యేసు రాజ్యం అందమైన రాజ్యము అందులో నేను నివసింతును ఉండని రాజ్యము ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం
కరువు కష్టం బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం, ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం రాజ్యం. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసించును. సర్వాధిపతి అయిన సత్యరాజ్యం, ప్రేమ శాంతి సమాధానం నిత్యమున్న రాజ్యం, నీతి ధర్మ సంతోషమున్న రాజ్యం, ప్రేమ శాంతి సమాధానం నిత్యమున్న రాజ్యం, ధర్మ సంతోషమున్న రాజ్యం. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. సూర్యచంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న. సూర్యచంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. అందులో నేను నివసించును. కళ్ళు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీ పాదములకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా ప్రియులు పెద్దలు రెవరెండ్ ఏకే ప్రభుదాస్ అయ్య గారిని ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవటానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు. దేవా, వారు ఆలోచన ప్రకారము ప్రభా మరి రామాయపట్నం గ్రామంలో పల్లిపాలెం అయా స్థలములో ప్రభా ఈ రీతిగా సముద్రం ఒడ్డున మేమందరము చేరి ఉన్నామంటే ఇక్కడ మెడిటేషన్ పార్కు ఏర్పాటు చేయడానికి ప్రభా వారు ఆశయాలు ప్రభా నెరవేర్చబడిన దినమని మేము నమ్ముచూ నేను స్తుతిస్తూ ఉంటున్నాం. అయా యేసయ్య సమయంలో చేరువచ్చిన అయా దైవ సేవకులను, పెద్దలను, గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం ప్రభా నీకు మహిమార్థముగా జరిగించడానికి మీరే సహాయము చేయమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి వేదిక మీద ఉన్న దైవజనులు మరి శారీరకంగా మనతో లేకపోయినప్పటికీ అత్యంత ప్రియులు